ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి ఫస్ట్ విక్టరీ. మొహమ్మద్ షమి 5 వికెట్ హాల్. శుభ్మన్ గిల్కి ఐసీసీ ఈవెంట్స్లో ఫస్ట్ సెంచరీ పూర్తి చేసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. అండ్ ఇంకొక ప్లేయర్ ఫర్ ది ఫస్ట్ టైం ఐసీసీ ఈవెంట్ డెబ్యూ చేస్తూ హర్షిత్ రానాకు కూడా మరొక్కసారి 3 వికెట్లు వచ్చినాయి. అండ్ అదే కాదు, ఇవాళ ఆఫ్టర్నూన్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ కార్డ్స్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మరి ప్రెడిక్షన్ మీటరు ఎవరి వైపు ఉంది? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సో రేపు మార్నింగ్ నుంచి అంటే 7:30 AM నుంచి ఎవ్రీ డే నా నుంచి మీరు వీడియో చూస్తారు, ప్రివ్యూ ఇంకా రివ్యూ కలిపి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, త్రూ అవుట్ ఐపీఎల్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ మ్యాచ్ ఉంది. అందుకనే ఈ టైమింగ్ గుర్తుపెట్టుకోండి, 7:30 AM షార్ప్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నామంటే, స్టార్టింగ్ ఆఫ్ విత్ నిన్నటి మ్యాచ్ అయితే ఇండియా బంగ్లాదేశ్ ఆడారో దాన్ని రివ్యూ చేయబోతున్నాం. దాని తర్వాత ఇవాళ సౌత్ ఆఫ్రికా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఉంది, దాన్ని ప్రివ్యూ చేయబోతున్నాం. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ప్లేయింగ్ 11, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, అండ్ ఫైనలీ మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ ద వీడియో, జస్ట్ జెంటిల్ రిమైండర్, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, గట్టిగా నొక్కేసేయండి, ఎందుకంటే మీకు అప్డేట్స్ రావాలి కదా రెగ్యులర్గా. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ అప్ విత్ ఇండియా బంగ్లాదేశ్ రివ్యూ. ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా చాలా సర్ప్రైజింగ్ ఉండింది. ఎందుకంటే హర్షిత్ రానా ఆడతాడు అనుకున్నా కానీ హర్షదీప్ ప్లేస్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? హర్షదీప్ లెఫ్ట్ ఆర్మర్, వికెట్లు తీస్తాడు, స్వింగ్ చేస్తాడు, డెఫినెట్ అనుకున్నా. ఇట్లనే అవుతుంది నేను అనుకుంటా. గంభీర్ యాక్చువల్లీ నాకు డౌట్, ఇండియన్ టీం ప్లేయింగ్ 11 రాసే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే ముందు పేరు ఫస్ట్ హర్షిత్ రానా పేరు రాస్తాడు అనుకుంటా. మీకు కూడా ఇదే డౌట్ ఉందా? జస్ట్ కిడింగ్. కానీ హర్షిత్ రానా డెబ్యూ మాత్రం అద్దిరిపోయింది. మరొక్కసారి చూడండి, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, T20లో, ODIలో, ఇప్పుడు ఐసీసీ ఈవెంట్ డెబ్యూ చేస్తే ఇక్కడ కూడా 3 వికెట్లు, అన్ని లైన్గా 3 వికెట్లు డెబ్యూ. సో ప్లేయింగ్ 11 రాసినప్పుడే బ్రాకెట్లో 3 వికెట్లను రాసేయాలి హర్షిత్ రానా. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గుడ్ కాల్. కానీ తన్ని బ్యాక్ చేశారు, వికెట్లు కూడా తీసి చూపిస్తున్నాడు యంగ్స్టర్. సెల్యూట్ టు హిమ్. అండ్ ఎవరైతే సెలెక్ట్ చేశారు కూడా, ఎవరైతే రోహిత్ శర్మనా, గౌతమ్ గంభీరా, ఎవరైనా. అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. టాస్ అప్పుడు శాంతో వాళ్ళ క్యాప్టెన్ ఏమన్నా అంటే, టాస్ గెలంగానే ఫస్ట్ బ్యాటింగ్ అని చెప్పాడు. అది ఇంకో రోహిత్ శర్మ అన్నాడు, కాదు మేము ఫస్ట్ బౌలింగ్ చేసేవాళ్ళం, టాస్ గెలుస్తున్నారు. సో ఇద్దరు క్యాప్టెన్స్కి డిఫరెంట్ వ్యూస్ ఉండినాయి పిచ్ మీద. కానీ యాక్చువల్లీ టు బీ హానెస్ట్, బంగ్లాదేశ్ కరెక్ట్గా రీడ్ చేశారు ఈ పిచ్ని. రోహిత్ శర్మ ఏమన్నా అంటే అండర్ లైట్స్ బ్యాటింగ్కి మంచిగా ఉంటుందని, కానీ లేదట్లా. డ్యూ ఇంత కూడా రాలే. గ్రౌండ్స్ మ్యాన్ ఏం చెప్పాడంటే, అసలే కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి దుబాయ్లో డ్యూవే రావట్లే అంట. సో ఇక్కడ కళ్ళు మూసుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, సెకండ్ బ్యాటింగ్ కష్టం అనమాట. సో ఎనీవేస్ ఇండియా టాస్ ఓడిపోయింది. అండ్ వాళ్ళైతే బ్యాటింగ్ అనుకుని బ్యాటింగ్ వచ్చింది, ఎవరికి ఏం కావాలో అది వచ్చింది. వాళ్ళు బ్యాటింగ్ రాగానే త్వరగా వికెట్స్ పడిపోయి మొహమ్మద్ షమి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇనీషియలీ మంచి రిథంలో అనిపించాడు. ఇందాక చెప్పినట్టు హర్షిత్ రానా కూడా వికెట్లు తీసుకున్నాడు. ఏంటి 35 for 5. అక్షర్ పటేల్ వచ్చి ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు, హ్యాట్రిక్ కూడా తీసుకున్నాడు. మీ అందరికీ తెలిసి ఏమైందో, రోహిత్ శర్మ జనరల్లీ క్యాచెస్ డ్రాప్ చేయడు, కానీ సిట్టర్ క్యాచ్ డ్రాప్ చేస్తాడు. కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకు డ్రాప్ చేశాడు రోహిత్ శర్మ క్యాచ్. ఎందుకంటే ఇండియా బ్యాటర్స్కి అందరికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవ్వాలి కదా. జస్ట్ కిడింగ్. ఎనీవేస్ చాలా అంటే ఫస్ట్ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్లో అంటే ఛాంపియన్స్ ట్రోఫీ, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ ఫెంటాస్టిక్ ఐసింగ్ ఆన్ ద కేక్ అక్షర్ పటేల్కి. ఆ క్యాచ్ తీసుకొని ఉంటే చాలా తక్కువ కూడా ఆల్అౌట్ అయిపోవాలి బంగ్లాదేశ్. కానీ ఇట్ హ్యాపెన్స్. రోహిత్ శర్మ టెరిఫిక్ ఫీల్డర్, డాలీ క్యాచ్ ఉండింది. తన రియాక్షన్ కూడా చూస్తే అర్థమైపోయింది, జనరల్లీ అలాంటి క్యాచెస్ ఎప్పుడు డ్రాప్ చేయడు. అదే కాదు, మీరు నోటీస్ చేస్తే ఆ క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత 154 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది, హృదయ్ ఇంకా జాకిర్ అలీ ఇద్దరు కలిపి. అయితే దాంట్లో క్యాచ్ డ్రాప్ అయింది రోహిత్ శర్మది. దాని తర్వాత ఒకటి హార్దిక్ పాండ్యా మిడ్ ఆఫ్లో వదిలేడా, ఒక స్టంపింగ్ ఏమో కేఎల్ రాహుల్ వదిలేడా. సో ఛాన్సెస్ వచ్చినాయి, కానీ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ యంగ్స్టర్ హృదయ్. ఫెంటాస్టిక్ బ్యాటింగ్. తన బ్యాటింగ్ చూస్తే ఏం గుర్తొచ్చింది తెలుసా నాకు, కొంచెం మెమరీ జాగ్ చేసి వెనకాలకి వెళ్తే ఐ థింక్ మ్యాక్స్వెల్ గుర్తొచ్చాడు. అంటే తను కొట్టిన 200 కాదు, తను చూపించిన ఆ డిటర్మినేషన్ బ్యాటింగ్లో. క్రాంప్స్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అవుతూ, పరిగెట్టకుండా, యునో చాలా కష్టపడుతూ, హీ వాంటెడ్ టు మేక్ దట్ సెంచరీ, వాంటెడ్ టు గెట్ దోస్ రన్స్. వికెట్స్ పడిపోయినాయి. అది కూడా ఇండియాది క్వాలిటీ అటాక్, సూపర్ క్యాప్టెన్ రోహిత్ శర్మ. మరి అలాంటి అటాక్, అలాంటి క్యాప్టెన్ అగేన్స్ట్ మీరు సెంచరీ కొడతాం. అది కూడా తను ఎప్పుడు బంగ్లాదేశ్కి ఈ ఫార్మాట్లో ఆడుతూ 90sలో చాలాసార్లు అవుటాడు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం తన సెంచరీ కొట్టి లైఫ్లో గుర్తుపెట్టుకుంటాడు, ఇండియాతో సెంచరీ, అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో అని. ఫెంటాస్టిక్ సెంచరీ, హృదయకి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ అట్లీస్ట్ తన రన్స్ కొట్టాడు కాబట్టి బంగ్లాదేశ్ 228కి అయితే చేరుకున్నారు. జాకిర్ అలీ గుడ్ 60+ రన్స్ కొట్టాడు, తన కాంట్రిబ్యూషన్ కూడా చాలా మంచిగా ఉంది. 154 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి ఫైనలీ 228కి చేరుకున్నారు బంగ్లాదేశ్.
ఇన్ రిప్లై ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ అయితే స్టార్ట్ ఇచ్చాడు, ఇండియా పవర్ ప్లేలో ఇన్ ద ఎండ్ ఆఫ్ 10 overs ఇండియా వేర్ 59 for 1. రోహిత్ శర్మ అక్కడ అవుట్ అయ్యాడు. ఈవెన్ దో 40 runs కొట్టినా అలాంటి బ్యాటింగ్ ఈ టోటల్ చేస్ చేస్తున్నప్పుడు ఈజీ అయింది. ఎందుకంటే ఈ కండిషన్స్ ఎట్లున్నాయంటే 10 overs తర్వాత బాల్ ఎట్లయితే ఓల్డ్ అవుతుందో బాల్ స్లో, బాల్ రావట్లే బ్యాట్ మీదకి. అందుకనే విరాట్ కోహ్లీ టైం తీసుకున్నాడు. సింగిల్స్ తీస్తాను కూడా ఈజీ లేదు స్టంప్ మీద వేస్తే. సో ఫైనలీ ఆ లెగ్ స్పిన్నర్కి బ్యాక్ ఫుట్ వెళ్ళి కట్ కొడతానికి వెళ్ళి అవుట్ అయ్యాడు పాయింట్లో, ఎందుకంటే బాల్ పడి స్లో వచ్చింది. సో ఇట్స్ నాట్ ఈజీ మిడిల్ ఓవర్స్లో. శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చి అవుట్ అయిపోయాడు. ఇండియా వికెట్స్ పడిపోయినాయి. ఒక స్టేజ్లో ఇండియా వేర్ 144 for 4. అప్పుడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వచ్చాడు. అక్కడ 2 వికెట్లు పడితే మ్యాచ్ ఏమైనా అయ్యేది. ఎందుకంటే పిచ్ కండిషన్స్ అలా ఉన్నాయన్నమాట, స్లో ఉంది పిచ్. ఎందుకంటే అక్షర్ పటేల్ కూడా రాగానే కొడతానికి వెళ్ళి తగలే చూడండి, పైకి వెళ్ళిపోయింది టాప్ ఎడ్జ్ తగిలి. సో దిస్ ఈజ్ నాట్ ఇండియాలో బ్యాటింగ్ వికెట్స్లా లేదు, చాలా డ్రై ఉంది. గుండు మొత్తం బయట పైన అంతా తీసేశారు, మొత్తం ఫ్లాట్ ఉంది. దానివల్ల ఏమవుతుంటే బాల్ పడి పేస్ లేదనమాట. సో అందుకనే కాస్త స్ట్రగుల్ అయ్యారు బ్యాటర్స్. కానీ గిల్ మాత్రం చూడండి, హీఈస్ మేడ్ ఫర్ దిస్ ఫార్మాట్. మనం ప్రివ్యూలో డిస్కస్ చేసుకున్నాం కదా, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇండియా నుంచి గిల్ అని చెప్పేసి. ఇంతమంది ప్లేయర్స్ ఉన్న తర్వాత కూడా వై వి పిక్డ్ గిల్ అంటే బికాజ్ ఆఫ్ హిస్ టెంపర్మెంట్. ఇక్కడ టెక్నిక్ అంత అవసరం లేదు, బాటమ్ హ్యాండ్ ఎడ్జిల్ తీసుకొని స్లిప్కి క్యారీ అవ్వ, కానీ టెంపర్మెంట్ కావాలి. ఏ బాల్ తీసుకోవాలో, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, పేషెన్స్ అది ఉంది గిల్కి. ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, అదే కంటిన్యూ చేశాడు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. కానీ చూడండి క్లినికల్ పర్ఫార్మెన్స్ అనలేము, ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా మంచిగా వచ్చినప్పుడు మంచి కాంట్రిబ్యూట్ చేశాడు. 40 అన్బీటెన్ వచ్చాడు. కానీ ఒక క్యాచ్ డీప్ స్క్వేర్ లెగ్లో ఒకటి ఉండింది, అక్కడ వదిలేశారు క్యాచ్, ఒక రన్అట్ మిస్ అయింది. సో కేఎల్ రాహుల్ కూడా హీ వాజ్ నాట్ లుకింగ్ అట్ హిస్ బెస్ట్. కానీ మంచి షాట్స్ ఆడాడు, ప్రెజర్ తగ్గింది. ఎందుకంటే అవతల పక్క సెట్ అయిన బ్యాట్స్మెన్ గిల్ ఉన్నాడు కాబట్టి. తను కూడా అవుట్ అయిపోతే మ్యాచ్ ఎటువైపునే వెళ్ళేది. బట్ లాట్స్ టు లర్న్ ఇండియన్ టీమ్కి. నెక్స్ట్ టైం టాస్ గెలిస్తే ఐ థింక్ ఇండియా బ్యాటింగ్ చేయాలి అగైన్స్ పాకిస్తాన్. ఇదే గ్రౌండ్లో ఉంది, ఇదే పిచ్, పక్కన పిచ్ అది కూడా సేమ్ ఇలానే ఉంది. మేబీ ఆ పిచ్లో ఆడతారు, ఈ పిచ్లో ఆడతారు చూడాలి. కానీ టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఎనీవేస్ లాట్ టు లర్న్. ఇండియాకి ఇదే అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట, ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ అట్ దిస్ వెన్యూ. ఇప్పుడు కండిషన్స్ అలవాటు అయిపోతాయి. సో ఫైనలీ ఐ థింక్ బంగ్లాదేశ్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ద వే దే ప్లేడ్. ఆ 35 for 5 నుంచి ఇక్కడ దాకా మ్యాచ్ని తీసుకొచ్చి ఫైట్ చేశారంటే వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఇందాక చెప్పినట్టు గిల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, మొహమ్మద్ షమీ బ్రిలియంట్ కమ్బ్యాక్. ఐసీసీ ఈవెంట్స్లో మీకు తెలుసా రికార్డు, షమీ ఇంతవరకు 5 వికెట్ హాల్స్ తీస్తే దాంట్లో 5 ఐసీసీ ఈవెంట్స్లో వచ్చినాయి. ఐసీసీ ఈవెంట్స్కి ఇంకా షమీకి ఏదో లవ్ స్టోరీ ఉందన్నమాట. అండ్ హర్షిత్ రాణా డెబ్యూ మ్యాచ్లో అన్ని 3 వికెట్లు, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇవాళ మధ్యాహ్నం చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ కార్డ్స్. ఒక పక్క సౌత్ ఆఫ్రికా, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ మ్యాచ్ కరాచీలో ఆడుతున్నారు. అయితే మ్యాచ్ న్యూజిలాండ్ ఇంకా పాకిస్తాన్ ఆడారు కదా, హై స్కోరింగ్ వెన్యూ ఇది. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11తో స్టార్ట్ చేద్దాం. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 వచ్చేసి టెంబా బౌమా, ర్యాన్ రెకెల్టన్ / టోనీ డెజోర్జీ, వీళ్ళిద్దరి నుంచి ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఏడెన్ మాక్రమ్, రాసి వాండెడ్ హుస్సేన్, హెన్రీ క్లాసన్ వికెట్ కీపర్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ ముల్డర్, మార్కో యన్సన్, కేశవ్ మహారాజ్, రబాడా అండ్ ఎంగిడి. ఇది నా ప్లేయింగ్ 11. అయితే ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడదాం సౌత్ ఆఫ్రికాది. సౌత్ ఆఫ్రికా ఆర్ జనరలీ చాలా మంచి బ్యాటింగ్ టీం, కింద బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. సో వాళ్ళ ఫినిషర్స్ నాకు చాలా ఇష్టం, హెన్రీ క్లాసన్ ఇంకా డేవిడ్ మిల్లర్. ఇందాక చెప్పినట్టు ఈ గ్రౌండ్ ఎలాంటి గ్రౌండ్ అంటే చిన్న గ్రౌండ్, మంచి బ్యాటింగ్ వికెట్, సైడ్ బౌండరీస్ చిన్నవి అనమాట. స్ట్రైట్ పెద్దగా ఉంటాయి కానీ సైడ్ బౌండరీస్ చిన్నవి. క్లాసన్ మిల్లర్ తగులుకున్నారా, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా దే విల్ మేక్ ఎ మ్యాసివ్ డిఫరెన్స్. అది. అండ్ ఇంకోటి వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే కేశవ్ మహారాజ్ ఈజ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీస్తాడు. అండ్ రబాడా పిచ్లో ఎక్కువ బౌన్స్ లేనప్పుడు స్టంప్స్ని అటాక్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అండ్ వీళ్ళ వీక్నెసెస్ వచ్చేస్తే బిగ్గెస్ట్ ఏంటంటే వీళ్ళ రిథమ్ ఆఫ్ ద టీమ్. లాస్ట్ 6 ODIలు ఓడిపోయారు వీళ్ళు లైన్గా. పాకిస్తాన్తో హోమ్ సిరీస్ ఓడిపోయారు వాళ్ళు ఇంట్లో ఆడుతూ సౌత్ ఆఫ్రికా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడే పాకిస్తాన్కి వచ్చి ఇక్కడ పాకిస్తాన్లో ఆడుతున్నప్పుడు ఇక్కడ కూడా మ్యాచ్లు ఓడిపోయారు. సో లాస్ట్ 6 matches లాస్ట్ ఆల్ మ్యాచెస్. చాలా బిగ్ అలార్మింగ్ సైన్స్ ఇది. ఈ ఫార్మాట్లో అంత సక్సెస్ఫుల్ లేరు. WTC ఫైనల్కి క్వాలిఫై అయ్యారు కానీ ODI ఫార్మాట్లో దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. మొత్తం టీం కూడా కలిసి ఆడలే యునైటెడ్గా. కొంతమంది ఆడలే, ఇంజురీస్ వల్ల మిస్ అయ్యారు, టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు. సో కాబట్టి టుగెదర్ వచ్చి ODI ఫార్మాట్లో ఇప్పుడు ఆ పాకిస్తాన్ సిరీస్ నుంచి అక్కడ కూడా ఫుల్ టీం ఆడలే, ఇప్పుడు ఆడుతున్నారు ఫస్ట్. మరి ఆ యూనిటీ ఉందా, ఆ రిథమ్ ఉందా, నాకైతే డౌట్ అనిపిస్తుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ సౌత్ ఆఫ్రికాకి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. కొంచెం పేర్లు కష్టం ఉంటుంది చదవడానికి, అన్ని సిమిలర్ ఉంటాయి పేర్లు. వాళ్ళ ప్లేయింగ్ 11, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 స్టార్ట్ చేద్దాం. గుర్బాజ్ వికెట్ కీపర్, ఇబ్రాహిం జద్రాన్, రహమద్ షా,
అజ్మతుల్లా షాహిదీ క్యాప్టెన్ వాళ్ళకి. అండ్ అజ్మతుల్లా ఒమర్జాయ్, చూడండి ఎంత రైమింగ్ ఉంటాయి పేర్లు. మొహమ్మద్ నబీ, గుల్బదీన్ నాయబ్, రషీద్ ఖాన్, ఫరూకీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఫరీద్ మలిక్ స్లాష్ కరాటే, వీళ్ళిద్దరిలోంచి ఎవరైనా ఆడొచ్చు. అండ్ నూర్ అహ్మద్. ఆఫ్ఘనిస్తాన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మీకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళ స్పిన్నర్స్ నూర్ అహ్మద్ ఇంకా రషీద్ ఖాన్. వీళ్ళ బాల్ ఎటువైపు తిరుగుతుందో తెలియదు. మనం న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు కూడా చూస్తే ఈ పిచ్లో కాస్త బౌన్స్ తక్కువ ఉంది, అందుకనే వీళ్ళిద్దరు ప్లేలో రావచ్చు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ని ట్రబుల్ చేసి వికెట్స్ తీసేయచ్చు వీళ్ళిద్దరు. అది వీళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వీళ్ళ వీక్నెస్ వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్. వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అది ఏంటంటే వీళ్ళు 260, 270 చేరుకున్నారా, దే విల్ మేక్ ఏ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ దాకా చేరారు, అదే ప్రాబ్లం. టాప్ 4 బ్యాటర్స్ మంచిగా ఉన్నారు కానీ దాని తర్వాత వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయరన్నమాట. హిట్ ఆర్ ఫట్ అట్లా ఆ బ్యాటింగ్ చేస్తారు వీళ్ళు. అప్పుడప్పుడు ఆడితే సెన్సిబుల్ ఆడతారు, లేకపోతే మరీ షార్ట్స్ ఆడటానికి అవుట్ అయిపోతారు. అదే వాళ్ళ బిగ్గెస్ట్ వీక్నెస్. ఇప్పుడు బోత్ ద టీమ్స్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా, ఐఎమ్ గోయింగ్ విత్ హెన్రిక్ క్లాసెన్. ద రీజన్ ఏంటంటే సైడ్ బౌండరీస్ చిన్నవి, క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు, వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉంటాడు. సో తినకి ఆ పెద్ద పెద్ద సిక్స్లు కొట్టి మ్యాచ్ చేంజ్ చేసే సత్తా ఉంది, అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ హెన్రిక్ క్లాసెన్. అండ్ ఇంకోవైపు అన్డౌటెడ్లీ రషీద్ ఖాన్. బ్యాటింగ్లో బౌలింగ్లో రెండు తన పర్ఫార్మెన్స్ చేస్తేనే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలుస్తుంది. సో బోత్ ద ప్లేయింగ్ 11 నుంచి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అటుపక్క హెన్రిక్ క్లాసెన్, ఇక్కడ ఇంకో పక్క రషీద్ ఖాన్. అండ్ వెన్యూ విషయానికి వచ్చేస్తే దిస్ ఈజ్ అ పిచ్ వేర్ ఆల్రెడీ న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడారు. కళ్ళు మూసుకొని 300 పిచ్ ఇది, మంచి బ్యాటింగ్ వికెట్. అయితే ఏంటంటే డ్యూ వస్తుందా లేదా అని చెప్పేసి ఇదే ఒక పెద్ద డౌట్. టెంపరేచర్ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే ఏమో డ్యూ వస్తుంది, టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే రావట్లే. సో ఇది ఒక్క టాస్ అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు క్యాప్టెన్స్. మొన్న తప్పు డిసిషన్ తీసుకున్నారు పాకిస్తాన్. సెకండ్ బ్యాటింగ్ చేశారు, సెకండ్ బ్యాటింగ్ పిచ్ అంత మంచిగా లేదు. అందుకనే ఈ పిచ్ మీద ఐ ఫీల్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామే బెటర్. ఎస్పెషలీ రెండు టీమ్స్ ఆర్ నాట్ గుడ్ చేజర్స్ ఈ పిచ్లో. మీరు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అట్లనే, సౌత్ ఆఫ్రికా కూడా అంతనే. అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామే బెటరు. 300 ఈజ్ ద విన్నింగ్ స్కోర్ ఈ పిచ్ మీద. 300 రన్లు కంపల్సరీ కొట్టాలి మినిమం. 300 కూడా గ్యారంటీ ఉండదు, ఎందుకంటే సైడ్ బౌండరీస్ చిన్నవి. అయితే పిచ్లో కొంచెం బౌన్స్ తక్కువ ఉంది. లాస్ట్ టైం న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడినప్పుడు నోటీస్ చేశా. అండ్ స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఆర్ ద గేమ్ చేంజర్. ఫాస్ట్ బౌలర్స్ వేస్తారేమో, రన్స్ కంటైన్ చేస్తారు, కానీ వికెట్ టేకింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది మాత్రం స్పిన్నర్సే. సో అది దట్ ఆర్ ద వెన్యూ స్టార్ట్స్ హియర్. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్రెడిక్షన్ మీటర్. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు సౌత్ ఆఫ్రికా. ఎవరు గెలుస్తారు కండిషన్స్ చూసి, ప్లేయింగ్ 11 చూసిన తర్వాత ఈ మ్యాచ్ నాకెందుకో అనిపిస్తుంది 60% టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్. చాలామంది ఒప్పుకోరేమో సౌత్ ఆఫ్రికా చాలా మంచి టీం అని. కానీ నేను ఎందుకు ఇటువైపు వెళ్తున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యూర్ ఫామ్ ప్లస్ సబ్ కాంటినెంట్ పిచ్. ఇది పిచ్లో కొంచెం తక్కువ బౌన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు సౌత్ ఆఫ్రికా బ్యాట్ ఫామ్లో వస్తున్నారు. యాజ్ ఎ టీమ్ 6 మ్యాచ్లు ఓడిపోయి వచ్చారు, కలిసి క్రికెట్ ఆడలేదు. మరి స్పిన్నర్స్ని ఎట్లా ఫేస్ చేస్తారో చూడాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్. ఆఫ్ఘనిస్తాన్ మంచి బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్ వాళ్ళకి గెలిచే ఛాన్స్ అనిపిస్తుంది. అందుకో నేను మరీ ఎక్కువ వెళ్ళట్లే ఆఫ్ఘనిస్తాన్ వైపు. ఐఎమ్ గివింగ్ 60% ఛాన్స్, 40% ఛాన్స్ టు సౌత్ ఆఫ్రికా. మరి మీరేమంటారు? హానెస్ట్గా కమెంట్ చేయండి కింద. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మరి మీకు మీ ప్రకారం ఎవరు గెలుస్తారు? అండ్ ఇండియా పర్ఫార్మెన్సెస్ గురించి కూడా కమెంట్ చేయండి. షమీ 5 వికెట్ వాళ్ళు ఎట్లా అనిపడిందో, గిల్ సెంచరీ, హర్షిత్ రాణా ఏంటిది, ఎందుకు ఇట్లా తీస్తున్నాడు? ఫస్ట్ మ్యాచే 3 వికెట్లు. చలో రీజన్ చెప్పండి కింద వెళ్ళి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.